అంతా బాగుంది అని అనుకున్నప్పుడు ఎందుకని మన జీవితంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా మార్పులు వస్తూ ఉంటాయి? దేవుడు ఎందుకని ఈ మార్పులను అనుమతిస్తాడు? నిండు చూలాలైన మరియమ్మ అనుకొని ఉంటుంది, ఈ ప్రజాసంఖ్యను గూర్చిన ఆజ్ఞ ఇప్పుడే రావాలా? మరియమ్మ పడుతున్న ఇబ్బందిని చూస్తున్న యేసేపు కూడా తన మదిలో ఎంతో వేదన చెంది ఉంటాడు. ఇప్పటికిప్పుడే బయలుదేరి బెత్లెహేము వెళ్ళాలంటే ఎంత కష్టం! ఎందుకని ఇంతటి పిడుగులాంటి వార్త ఇప్పుడే దాపరించింది అని ఎంతో మదనపడి ఉంటాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మరియకు, యేసేపునకు అర్థం కాలేదు. కానీ అంతా దేవుని చిత్తము నెరవేర్పు కొరకే జరుగుతుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి వ్యతిరేకంగానూ ఇబ్బందికరముగానూ కనిపించవచ్చు. కానీ మనము దేవుని చిత్తములో ఉన్నట్లయితే సమస్తము దేవుని మహిమ కొరకే సమకూడి జరుగునని గ్రహించుము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. లోకరక్షకుడైన క్రీస్తు ఎక్కడ జన్మించాలో అది క్రీస్తు జన్మించకముందే 720 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. దేవుడు మీకా ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా చెప్పాడు. యూదా బెత్లెహేమ, నీవు స్వల్పమైన గ్రామము కాదు, యూదులను పరిపాలించే రాజు నీలో నుంచే రాబోతున్నాడు అని మీకా సెలవించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా సెలవిస్తే, ఆ కుమారుడు బెత్లెహేంలో జన్మించును అని మీకా సెలవిచ్చాడు. ఇప్పుడు చూడండి, బెత్లెహేంలో యేసు జన్మించవలసి ఉండగా యేసేపు మరియ ఎక్కడ ఉన్నారు? నజరేతులో ఉన్నారు. నజరేతులో యేసు జన్మించడం సాధ్యము కాదు, జన్మించకూడదు. ఎందుకని? ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడని ముందుగానే ప్రవచింపబడి ఉంది. అది దేవుని ఉద్దేశం మరియు దేవుని చిత్తము. ఇప్పుడు యేసేపు మరియ జీవితంలో దేవుని చిత్తము జరుగుతూ బెత్లెహేంలో యేసు జన్మించాలంటే అకస్మాత్తుగా మార్పులు రావాలా వద్దా? అదే జరిగింది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను.